స్కూల్ బస్సు బ్రాహ్మణతర్ల ప్రాంతం నుండి పలాస స్కూల్కి పిల్లలతో వస్తుండగా కందిరిగాం జంక్షన్ వద్ద నేషనల్ హైవేపై బస్సు యొక్క స్టీరింగ్ సంబంధించినటువంటి సాంకేతిక లోపం వలన బస్సు అదుపు తప్పింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదం జరగకుండా వెనువెంటనే పొలం వైపు మరల్చడంతో బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో Smart Sound. బస్సు డ్రైవర్కు గడ్డంపై మరియు బాలునికి తలపై గాయాలు తగిలే. మిగిలిన 13 మంది పిల్లలకు చిన్న చిన్న గాయాలు తప్ప మరేమీ ప్రమాదం లేదని స్థానిక గవర్నమెంట్ ఆసుపత్రి డాక్టర్ తెలిపారు. నా పేరు డాక్టర్ వి ప్రకాష్ వర్మ, ఇక్కడ మెడికల్ ఆఫీసర్. నేను ఈ బస్సు దుర్ఘటనలో 6 మొత్తం దెబ్బలు తగిలింది. ధనుష్ అన్న అబ్బాయికి మాత్రం కొద్దిగా పెద్ద లాసిరేషన్ తల మీద తగిలింది. మిగతా అన్ని మైనర్ ఇంజరీసే. ధనుష్కి కూడా ఎక్స్రే అవి ఇన్వెస్టిగేషన్స్ ఆలస్యం చేసాము. దాని రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నాకు తెలిసినంత వరకు అతనికి కూడా మైనర్ ఇంజరీ అయితే ఎక్స్రే రిపోర్ట్ చూసి మిగతా విషయం చెప్పారు. ప్రస్తుతానికి అందరూ స్టేబుల్గా ఉన్నారు. ఎవరి పరిస్థితి అంత ప్రమాదకరంగా లేదు. ఇవాళ బస్ యాక్సిడెంట్ అన్నది ఒక రకంగా దురదృష్టకరమైన సంగతి అయినప్పటికీ కూడా ఎక్కడో దైవం మమ్మల్ని రక్షించిందనే చెప్పాలి. మా డ్రైవర్ కొద్దిగా చాకచక్యంగా వ్యవహరించడం వల్ల ఆ బస్సును ఇంకా అది బ్లాక్ అయినప్పుడు కూడా, అంటే స్టీరింగ్ ఏదో బ్లాక్ అయినప్పుడు కూడా ఏంటంటే ఆయన రైట్ సైడ్ లాగించి మొత్తం పైన పిల్లలందరికీ రక్షించాడు, తను కూడా రక్షణ పడ్డాడు. అలాగే హైవే పెట్రోలింగ్ వాళ్ళు కూడా అంటే అక్కడ ఉండి ఇమీడియట్గా వాళ్ళు కూడా యాక్షన్ తీసుకొని 108 కేసు రిలీజ్ చేసి వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేశారు. మేము కూడా ఇమీడియట్గా అక్కడ అటెండ్ అయ్యి అందరికి కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే ఏర్పాట్లన్నీ చేశాం. ఏది ఏమైనా సరే ఇక్కడ ఉప్పలరాజు గారు, మల్లేశ్వరరావు గారు, రామసుందర్ గారు, ఈ డాక్టర్స్ అందరూ కూడా ఎవరెవరికైతే చిన్న చిన్న దెబ్బలు తగిలాయో ఆ పేషెంట్ అందరూ కూడా వాళ్ళు పరిశీలించడం జరిగింది. ఏ రకమైన ఫ్రాక్చర్స్ కానీ ఏమీ లేకపోవడం అదృష్టం. అలాగే హెడింగ్ ప్రమాదకరమైన రావు, చిన్న చిన్నవి అయ్యాయి. మొత్తం పైన ఏంటంటే ఈ యాక్సిడెంట్ అంటే జరిగింది కానీ దానివల్ల ఏ రకమైన ప్రమాదం కూడా ఎవరికి జరగలేదు. పిల్లలందరూ కూడా సేఫ్గా ఉన్నారు. దీంట్లో వర్రీ పడాల్సిన అవసరం లేదు. డాక్టర్స్ అందరూ కూడా తెలియజేస్తారు. అనుకోకుండా ఈరోజు ప్రైవేటు స్కూల్ తాలూకా బస్సు యాక్సిడెంట్ అనేది జరిగింది. ఈరోజు రాఖీ పండుగ, ఒక మంచి పండుగ సందర్భంగా ఈ విషాదం జరగడానికి చాలా చింతిస్తున్నాము. అయితే డ్రైవర్ తాలూకా దీనివలన పెద్ద పెనుముప్పు తప్పి చిన్న చిన్న దెబ్బలతో గట్టెక్కడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన వెంటనే డాక్టర్స్ సిబ్బంది వెంటనే స్పందించి తగు వైద్యం అందించడం వలన సేవ్ అయ్యారు. ఇది అప్రమత్తంగా ఉండకపోయి ఉంటే చాలా పెద్ద ఘటన అయి ఉండేది. భగవంతుడు ఈ పండుగ పూట ఈ చిన్నదాంతో చేసినందుకు మేము భగవంతుడిని ప్రార్థిస్తూ దీన్ని మా తాలూకా సిబ్బంది డాక్టర్స్ అందరూ కూడా కేర్ తీసుకుని వైద్య సేవలు అందిస్తున్నారు. పలాస గవర్నమెంట్ హాస్పిటల్ హెచ్డిఎస్ చైర్మన్. బస్సు జరిగిన దురదృష్టకరం. యాక్చువల్గా అంత ప్రమాదవశాత్తు జరిగిన డ్రైవరు చాకచక్యం వల్ల ఈ పెను ప్రమాదం తప్పింది. మరి స్కూల్ పిల్లలంతగా సేఫ్గా ఉన్నారు. ఒక 2-3కి చిన్న చిన్న దెబ్బలు తగిలి ఇబ్బందులు పాలయ్యారు. ఏదైనా ఇది జరగడం దురదృష్టకరం. ఒక మంచి రోజు ఈ కార్యక్రమం జరిగింది. మరి ఏదైనా పిల్లలు ఇబ్బంది పడకుండా డ్రైవర్ చాకచక్యంగా డ్రైవింగ్ చేసి పిల్లలు పెను ప్రమాదం తప్పినందుకు డ్రైవర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ బస్సు ప్రమాదంలో రవాణా శాఖ నిర్లక్ష్యం కూడా తేట తెలియవుతుంది. మరి బస్సులు కండిషన్గా ఉన్నాయా లేదా అనేసి చెక్ చేసుకొని స్కూల్ పిల్లలు బస్సుల విషయంలో రవాణా శాఖ ఆలోచించి బస్సులు నడపలే కానీ మరి దాని ఫిట్నెస్ వగైరాలు బాగున్నాయా లేదా అని చూడకుండా ఈ బస్సులు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి రవాణా శాఖ అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి వెంటనే
స్కూల్ బస్సులు ఏవైతే ఉన్నాయో అన్నిటి మీద ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఈ ప్రమాదాలని అరికట్టవలసిందిగా ఈ రాఖీ పండుగ సందర్భంగా మరి పిల్లలు అందరూ ఆనందంగా ఉండవలసిన సందర్భంలో ఈవేళ అనివార్య కారణాల వల్ల మరి చదువుకున్న పిల్లల బస్సు యాక్సిడెంట్ జరిగింది. డ్రైవర్ యొక్క శాఖశక్తి వల్ల చాలా పెద్ద ప్రమాదం నుండి గట్టెక్కి చిన్న ప్రమాదం నుండి తేరుకొని ఒక 3 పిల్లలకి యాక్సిడెంట్ జరిగింది. ఆ చిన్న చిన్న దెబ్బలు తగిలి ఎటువంటి ప్రాణ నష్టానికి కానీ ఎటువంటి ప్రాణ ప్రమాదానికి లేకుండా బయటపడడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఇక్కడ డాక్టర్లు హాస్పిటల్లో సిబ్బంది అందరూ వారు బాధ్యతగా ఆ పిల్లల్ని అన్ని రకాలుగా వైద్య అందించి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎటువంటి వారి ఆరోగ్యానికి కానీ ప్రాణ నష్టానికి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా తీసుకుని సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ఈవేళ మేము కూడా భగవంతుడు ప్రార్థిస్తూ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఈ యాక్సిడెంట్లో బయటపడినందుకు ఆ పిల్లలు తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యమని మా యొక్క అభిప్రాయం తెలియజేసుకుంటూ ఇటువంటి సందర్భాలు జరగడం కూడా